హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు ఐపీఎల్ ఇంకొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోతున్న నేపథ్యంలో ఇప్పుడు ఫ్యాన్స్లో ఒక చిన్న ఆందోళన అయితే కలుగుతుంది. అటు పక్క యుద్ధం జరుగుతుంది. అమెరికా, ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ ఈ యుద్ధ వాతావరణం చూస్తున్నాం. దీని ఎఫెక్ట్ ఇప్పుడు భారత్ మీద కూడా పడింది. సో మరి యుద్ధం కారణంగా ఐపీఎల్ ఏమన్నా ఆగే అవకాశాలు ఉన్నాయా లేదా, మరి కంటిన్యూ అవుతుందా? దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ త్వరగా శ్రీరామ్ గారు ఉన్నారు. వారిని తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఐపీఎల్ పండగ అలా చూస్తారు మన దేశంలో, తెలిసిందే భారీ అభిమానులు కూడా ఉన్నారు. సో తొందరలో ఇప్పుడు స్టార్ట్ కాబోతున్న నేపథ్యంలో ఇప్పుడు ఒక చిన్న ఆందోళన అయితే కలిగిస్తుంది సార్. అదేంటంటే యుద్ధం జరుగుతుంది, మరి దాని ప్రభావం ఎఫెక్ట్ భారత్ మీద పడింది. సో దీని కారణంగా ఏమన్నా ఐపీఎల్ ఆగిపోయే అవకాశం ఉందా లేదా సార్? ప్రజెంట్ కండిషన్ ఏ విధంగా ఉంది సార్ ఐపీఎల్ కి సంబంధించి? ఐపీఎల్ కి సంబంధించి అందరిలోనూ ఆందోళన ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే మొన్న వరల్డ్ కప్ కి చాలా దేశాల నుంచి ప్లేయర్స్ వచ్చారు. ఇండియా, శ్రీలంక రెండు హోస్ట్ చేసినాయి. అప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. ఎప్పుడైతే యుద్ధం స్టార్ట్ అయిందో, ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ మీద యుద్ధం చేయడం, ఇరాన్ వచ్చేమో మధ్యప్రాచ్యంలో ఉన్న దేశాలు, గల్ఫ్ దేశాలు వీటన్నిటి మీద దాడులు చేయడం, దుబాయ్ మీద దాడులు చేయడం, ఇవన్నీ జరిగిన తర్వాత ఎక్కడెక్కడ విమాన సర్వీసులన్నీ అయిపోయినాయి. సో దానివల్ల ఏమైందంటే ఈ వరల్డ్ కప్ ఆడడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళడానికి కష్టమైపోయింది. సరే, కొన్ని దేశాలకి రూట్లు క్లియర్ అయ్యి ఇంగ్లాండ్ లాంటి దేశాన్ని పంపించారు. కొన్ని దేశాలకి రూట్లు క్లియర్ కాక వెస్టిండీస్ లాంటి చోటకి, సౌత్ ఆఫ్రికా లాంటి చోటకి వాళ్ళని రిటర్న్ పంపించడానికి కొంచెం లేట్ అయింది. దానివల్ల డారెన్ శామీ, అది వెస్టిండీస్ కోచ్, అతను మాకు వెళ్ళిపోవాలని, మమ్మల్ని ఇక్కడ ఎందుకు ఉంచారు, మమ్మల్ని తొందరగా పంపించండి అని మాట్లాడాడు. అలాగే సౌత్ ఆఫ్రికా నుంచి డికాక్, ఇతను కూడా ఓపెనర్, సౌత్ ఆఫ్రికా ఓపెనర్ డికాక్ మనకి ఐపీఎల్ లో కూడా రెగ్యులర్ గా ఆడుతుంటాడు. ఇతను కూడా మమ్మల్ని పంపించలేదని గొడవ చేశాడు. సరే, మొత్తానికి ఏదో సర్ది చెప్పడం జరిగింది, మొత్తం పంపించడం జరిగింది. ఇవన్నీ జరిగినాయి. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ వెళ్ళిన వాళ్ళందరూ ఇప్పుడు ఐపీఎల్ ఆడాలంటే వీళ్ళందరూ మళ్ళీ తిరిగి రావాలి. వీళ్ళందరూ ఏదో రకంగా ఐపీఎల్ తోటి లింకప్ అయి ఉన్న వాళ్ళు వీళ్ళందరూ మళ్ళీ డికాక్ రావాలి, మళ్ళీ ఇంగ్లాండ్ ప్లేయర్లు కొంతమంది రావాలి. ఇలా చాలా మంది అన్ని దేశాలు, ఆస్ట్రేలియా నుంచి రావాలి, మిగతా అన్ని దేశాల నుంచి మన వాళ్ళు అందరి చోట, పాకిస్తాన్ తప్ప మిగతా అన్ని చోట్ల నుంచి కొంటానే ఉంటారు. కాబట్టి బంగ్లాదేశ్ ఈసారి ఎలాగో మనం ఆపేసాం కాబట్టి బంగ్లాదేశ్ ప్లేయర్లు రారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ కాకుండా మిగతా అన్ని దేశాల ప్లేయర్లు వచ్చి ఆడతారు. సో ఇప్పుడు మనకున్న ఛాలెంజ్ ఏంటంటే వాళ్ళని తీసుకురావడం ఎలాగా? విమాన సర్వీసులు లేవు, వాళ్ళని తీసుకురావడం ఎట్లా? ఇదో పెద్ద సమస్య. సరే పోనీ ఏదో రకంగా విమానాలు ఏదో ఏర్పాటు చేసి, స్పెషల్ ఫ్లైట్లు ఏర్పాటు చేసి వాళ్ళని తీసుకొచ్చాము. తీసుకొచ్చిన తర్వాత హోటల్లో పెడతాము. హోటల్లో పెట్టిన తర్వాత అక్కడ ఫుడ్కి లేదు, ఫుడ్ పెట్టడానికి లేదు. ఎందుకంటే గ్యాస్ సమస్య చాలా పెద్ద సమస్య ఇప్పుడు మనకి. మొత్తం మన దేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా గ్యాస్ అనేది చాలా పెద్ద సమస్య. ఖతార్ లో ఎప్పుడైతే దాడులు జరిగినాయో గ్యాస్ సమస్య అనేది వచ్చేసింది ప్రపంచవ్యాప్తంగా. మనకు కూడా అలాగే వచ్చింది. ఇప్పుడు మనకి డొమెస్టిక్ సిలిండర్లు మనకి రెండు రకాలు ఉంటాయి. కమర్షియల్ సిలిండర్లు, డొమెస్టిక్ సిలిండర్లు రెండు రకాలు ఉంటాయి. డొమెస్టిక్ సిలిండర్లు మనం ఇళ్లలో వాడుకోవడానికి, కమర్షియల్ సిలిండర్లు ఏంటి, మామూలు ఇండస్ట్రియల్ గా వాడడానికి, లేదంటే హోటల్స్ లాంటి వాటికి వాడడానికి, వాటికి పెద్ద పెద్ద సిలిండర్ ఉంటాయి. వాటిని కమర్షియల్ సిలిండర్ అంటారు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, ఈ గ్యాస్ అనేది ఎప్పుడైతే ఆగిపోయిందో, కొంచెం దానికి లిమిట్స్ వచ్చేసినాయో, కొరత, సప్లైలో కొరత ఎప్పుడైతే వచ్చేసిందో, ఏం చేశారంటే కమర్షియల్ సిలిండర్లు ఆపేస్తున్నాం, మేము కమర్షియల్ సిలిండర్కి ఇవ్వం, ఓన్లీ డొమెస్టిక్ సిలిండర్లే, అంటే మామూలు సామాన్య జనం ఇబ్బంది పడకుండా ఉండడానికి డొమెస్టిక్ సిలిండర్ మాత్రం ఇస్తామనే జరిగేది. ఇప్పుడు కమర్షియల్ సిలిండర్ లేకపోయేసరికి పెద్ద పెద్ద హోటల్స్ లో అసలు ఫుడ్ వండడానికి లేదు. మామూలు మనకి రోడ్డు పక్కన ఉండే హోటల్స్ లోనే ఇప్పుడు ఆగిపోయినాయి. టిఫిన్లు లేదు, భోజనాలు లేవు, ఎక్కడ దొరకట్లా. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో హైవే మీద వెళ్ళే వాళ్ళు ఆగిపోతున్నారు. ఈవెన్ రైల్వే ఒక మెసేజ్ పంపించారు, మీరు మాకు రిజర్వేషన్ చేసుకుంటే మీకు ట్రైన్ లో ఏమి మీకు ఫుడ్ సప్లై చెయ్యము అని అందరికి మెసేజ్లు పంపిస్తున్నారు. ఎవరైతే రిజర్వేషన్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ మెసేజ్లు వస్తున్నాయి, మీరు మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి, ట్రైన్ లో మాత్రం ఫుడ్ సప్లై అనేది లేదు అని చెప్పి. ట్రైన్ లో కూడా అంటే ఏంటి, రైల్వే అంటే గవర్నమెంట్, అఫీషియల్ గవర్నమెంట్ కి సంబంధించిన రైల్వేస్ కే గ్యాస్ సిలిండర్ లేక ఫుడ్ సప్లై లేదు, ప్యాంట్రీ కార్లు లేవు, ప్యాంట్రీ కార్లని మూతపడేశారు. అలాంటిది ఇప్పుడు హోటల్స్ లో ఉన్న ఈ పరిస్థితి ఏంటి, హోటల్స్ కూడా ఈ ఎవరైతే మనం క్రీడాకారులను అక్కడ పెడతామో ఆ హోటల్స్ లో సిలిండర్లు ఉండవు, వాళ్ళకి ఫుడ్ ఫెసిలిటీస్ ఉండదు. ఫుడ్ లేకుండా వాళ్ళు ఎలా బతుకుతారు, వాళ్ళు ఎలా ఆడతారు? వాళ్ళు ఆడాలంటే శుభ్రంగా తిని మంచి పీస్ఫుల్ వాతావరణంలో ఉంటేనే ఆడగలుగుతారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందువల్ల ఏమైంది, అందరికి చాలా మంది డౌట్ వచ్చింది, అసలు ఏంటి బాబు ఐపీఎల్ జరగదేమో అని. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఐపీఎల్ వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేశారు, ఫస్ట్ మొదటి విడత అంతా కూడా ఫస్ట్ ఫేజ్ ఏమైతే జరుగుతాయో వాటన్నిటిని అనౌన్స్ చేశారు. ఫస్ట్ మ్యాచ్ ఆర్జీబీ వర్సెస్ సన్ రైజర్స్ అని చెప్పి కూడా అనౌన్స్ చేశారు.
అవును. అంటే ఏంటి, కొంతవరకు ఏర్పాట్లు ఉన్నాయి, ఇంకా పర్వాలేదు, ఇంతవరకు అయితే మనం ఏర్పాటు చేయగలమని వాళ్ళకి ఏదో భరోసా ఉండుంటుంది. హోటల్స్ తో మాట్లాడి ఉంటారు, ఈ విమానయాన సంస్థలతో మాట్లాడి ఉంటారు, అలాగే ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో ఆ ప్లేయర్స్ అందరితోటి కూడా ఈ ఫ్రాంచైజీ ఓనర్లు మాట్లాడి ఉంటారు. అవును. మాట్లాడి ఎస్ మేము వస్తామని చెప్పి వాళ్ళు కూడా చెప్పుంటారు. అట్ ది సేమ్ టైం ఇక్కడ వాళ్ళకి ఏర్పాట్లు కూడా చేయగలమన్న భరోసా కొంత మరి ఐపీఎల్ వాళ్ళకు ఉండుంటుంది. ఐపీఎల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉండుంటుంది. అందుకనే మొదటి విడత అనౌన్స్ చేశారు. ఒకవేళ యుద్ధం కనుక కంటిన్యూ అయితే మళ్ళా డౌట్, ఎందుకంటే ఎన్ని రోజులు సప్లై చేయగలుగుతారు, అక్కడ ఇక్కడ ఉన్న సిలిండర్లన్నీ కూడా ఎక్కడ ఉన్నవన్నీ కూడా తీసుకొచ్చి ఈ ఐపీఎల్ కోసం వాడారు అనుకోండి, మరి ఆ తర్వాత యుద్ధం కంటిన్యూ అయితే కనుక అసలు ఇంకా మరీ కష్టం అయిపోతుంది, ప్రొడక్షన్ లేకుండా పోతుంది. అసలు గ్యాస్ ప్రొడక్షన్ అనే దానికే ఇబ్బందులు వస్తాయి ఇండియాలో. అవును. సో అలాంటప్పుడు ఇంకా ఐపీఎల్ కంటిన్యూ చేయడం కష్టం. సో అందువల్ల సెకండ్ ఫేజ్ ఎలా జరుగుతుంది అనేది కొంత డౌట్, కానీ ఫస్ట్ ఫేజ్ మాత్రం జరిగే అవకాశమే ప్రస్తుతానికి అయితే కనిపిస్తుంది. వెస్టిండీస్ అండ్ సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ గతంలో అసంతృప్తి వ్యక్తం చేయడం చూసాం T20 వరల్డ్ కప్ తర్వాత. ఇప్పుడు వాళ్ళ ప్లేయర్లు రావడానికి సిద్ధంగా ఉన్నారా? మళ్ళీ ఏమన్నా ఆబ్జెక్షన్ చేయడం ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా సార్? ఇది మాత్రం కొంచెం డౌట్ఫుల్ వ్యవహారం అండి. ఎందుకంటే మొన్న ఇక్కడ ఇక్కడి నుంచి వెళ్ళడానికి అసంతృప్తి వ్యక్తం చేశారంటే కొంత భయం ఉంది వాళ్ళలో. కదా ఇంట్లో వాళ్ళని చూసుకోగలుగుతాం, చూసుకోలేము మనం, ఏదో ఇండియాలో ఇరుక్కుపోయాము, ఏంటి మన పరిస్థితి, మన పిల్లల్ని, మన భార్యని, తల్లిదండ్రులని అందరూ చూసుకోగలమా లేదన్న భయం ఏదైతే ఉంటుందో ఆ భయంలోంచి వచ్చే మాటలు అవన్నీ. సో అటు ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఎలాగైతే భయం ఉందో మళ్ళీ అటు నుంచి వచ్చేటప్పుడు కూడా అదే భయం ఉంటుంది కదా. మళ్ళీ ఇండియాకి వెళ్ళాలంటే మళ్ళీ అసలు ఎప్పటికి వస్తాము, ఐపీఎల్ సరిగ్గా జరుగుతున్నా లేదా, ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ మాత్రం అనౌన్స్ చేశారు, అసలు అనౌన్స్ అవుతుందా అవదా అన్న డౌట్ నుంచి ఫస్ట్ ఫేజ్ మాత్రం అనౌన్స్ చేశారు అంటే సెకండ్ ఫేజ్ ఎందుకు, మొత్తం అంతా ఎందుకు అనౌన్స్ చేయలేదు అంటే ఏదో డౌట్లు ఉన్నాయన్నమాట అనేది వాళ్ళకు కూడా డౌట్ వస్తుంది. అలాంటప్పుడు మళ్ళీ మనం వెనక్కి తిరిగి రాగలుగుతామా? అసలు యుద్ధంలోకి ఇప్పుడు మామూలుగా మొదలైంది ఏంటి, ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ మీద దాడి చేసింది. అంటే ఈ మూడు దేశాలు ఫస్ట్ ఇన్వాల్వ్మెంట్. ఆ తర్వాత ఇరాన్ ఏం చేసింది, మొత్తం గల్ఫ్ కంట్రీస్ అన్నిటి మీద దాడి చేసింది. అంటే సౌదీ అరేబియా కానీ, ఒమాన్ కానీ, ఖతార్ కానీ, దుబాయ్ కానీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ, ఇవన్నీ కూడా యుద్ధంలోకి వచ్చేసాయి. ఇప్పుడు దానికి తోడు ఏమైంది, చైనా వాళ్ళేమో ఇరాన్ కి సపోర్ట్ చేస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. డైరెక్ట్ యుద్ధంలోకి రాకపోయినా వాళ్ళు ఆయుధాలు పంపిస్తున్నారు. సేమ్ రష్యా కూడా అలాగే అనౌన్స్ చేసింది, మేము ఇరాన్ కి సపోర్ట్ అని. అంటే ఒక రకంగా వాళ్ళు కూడా యుద్ధంలోకి వచ్చేసినట్టే. ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి అంటే ఇన్ని పెద్ద దేశాలన్నీ యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఇంగ్లాండ్ కూడా మేము వస్తామని అనౌన్స్ చేసింది, ఫ్రాన్స్ కూడా మేము వస్తాం అప్పుడైతే అని చెప్పి అనౌన్స్ చేసింది. అంటే యూరోపియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మేము యుద్ధంలో వస్తామని చెప్పి అనౌన్స్ చేస్తున్నాయి. ఇంకా యుద్ధం కనుక ఇంకా కంటిన్యూ అయితే ఆ దేశాలు కూడా యుద్ధంలోకి వచ్చేసే ప్రమాదం. అలాంటప్పుడు ఇంగ్లాండ్ కనుక యుద్ధంలోకి వచ్చేస్తే ఇంగ్లాండ్ నుంచి ఫ్లైట్లు రావు, అలాగే వెస్ట్ ఇండీస్ నుంచి ఫ్లైట్లు రావు. మరి ఆస్ట్రేలియా పరిస్థితి ఏంటనే తెలియదు, ఎందుకంటే మనకి ప్రధానమైన దేశం మరి క్రికెట్ ఆడే దేశం ఆస్ట్రేలియా పరిస్థితి ఏంటో తెలియదు. అలాగే పాకిస్తాన్ కి సంబంధించిన విషయంలో పాకిస్తాన్ లో ఆల్రెడీ ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. ఒక పక్కన ఆఫ్ఘనిస్తాన్ కి పాకిస్తాన్ కి యుద్ధం జరుగుతుంది. దానివల్ల పాకిస్తాన్ లో పాక్షికంగా మొత్తం ఎయిర్ ఫోర్స్ సంబంధించిన తప్ప మిగతా విమానాలు కొన్ని ఆపేశారు. పాకిస్తాన్ వాళ్ళు ఎలాగో ఐపీఎల్ ఆడరు అనుకోండి, కానీ పాకిస్తాన్ మీద నుంచి వచ్చే విమానాలకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కి పాకిస్తాన్ కి యుద్ధం జరుగుతుందంటే ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్ళు రావడానికి అవకాశం లేదు. అట్ ది సేమ్ టైం ఈ ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన ఆటగాళ్ళు కొంతమంది దుబాయ్ లో ఉన్నారు. ఆ దుబాయ్ లో యుద్ధం జరుగుతుంది, వాళ్ళు దుబాయ్ నుంచి ఇక్కడికి రావడానికి ఇబ్బందులు ఉన్నాయి. ఇట్లా చాలా విషయాలు ఉన్నాయి దీంట్లో. అందువల్ల ఏంటంటే అసలు ఫస్ట్ జరిగేదానికే వీళ్ళందరూ వస్తారా రారా అనేది ఒకటైతే, వచ్చిన తర్వాత మనకి అక్కడ భోజనాల పరిస్థితి ఏంటి, మనకి ఫుడ్ పరిస్థితి ఏంటి, అది కూడా వాళ్ళకి డౌట్ ఉంటుంది. ఆ తర్వాత ఒకవేళ యుద్ధం కంటిన్యూ అయితే మళ్ళీ తిరిగి రాగలుగుతామని అయితే ఫస్ట్ ఫేజ్ తోటి ఆపేశారనుకోండి, లేదంటే 4-5 మ్యాచ్లు చేసి యుద్ధం పెరిగిపోయింది బాబా ఇంక కంటిన్యూ చేయలేమని ఆపేశారనుకోండి, మళ్ళీ మన దేశానికి తిరిగి రావడం అలా డౌట్ ఉంటుంది. సో ఈ భయాలన్నీ కూడా ప్రతి ఒక్క ఆటగాడికి ఉంటాయి కాబట్టి ఇన్ని భయాల మధ్య ఆడితే అసలు వాడు ఎంతవరకు 100% ఇవ్వలేడు కదా. 100% వాడు బ్యాటింగ్ చేయలేడు, బౌలింగ్ చేయలేడు, భయం ఉంటుంది ఎంతసేపు. ఆ భయం లోపల తెలుస్తూ ఉంటుంది. మన దేశంలో ఉన్నవాళ్ళు, మన ఇంట్లో ఉన్నవాళ్ళు ఫ్రీగా ఉన్నారా లేదా, సేఫ్ గా ఉన్నారా లేదా అనేది మెదడు తెలుస్తుంటుంది. ఇక్కడ కూడా ఉన్న పరిస్థితులను బట్టి ఇక్కడ కూడా పరిస్థితి బాగాలేదు, ఏంట్రా పరిస్థితి అనేది మెదడు తెలుస్తుంటుంది. అలాంటి సందర్భంలో ఆటగాళ్ళు పూర్తి స్థాయిలో ఆడటం కూడా కష్టం. సో ఈ అన్ని డౌట్ల మధ్య ఆటగాళ్ళు ఉంటారు కాబట్టి ప్రధానంగా ఇప్పుడు ఏంటంటే వాళ్ళు వచ్చేలాగా చెయ్యాలి. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఫ్రీ అండ్ ఫేర్ గా
వాళ్ళు ఏం మాత్రం భయం లేకుండా ఆడేలాగా ఉండే పరిస్థితులు కల్పించాల్సిన బాధ్యత ఐపీఎల్ ఉంది, ఫ్రాంచైజీలకు ఉంది. అందువల్ల ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లతోటి మాట్లాడాలి, వాళ్ళందరికీ భరోసా కల్పించాలి. మీకు ఏ ఇబ్బందులు ఉండవు ఇక్కడ అని చెప్పి వాళ్ళకి భరోసా కల్పించాలి. మీకు ఎప్పుడు ఒకవేళ వాయిదా పట్టి ఇమీడియట్ గా మళ్ళీ ఇంటికి పంపించేస్తా ఉన్న ఒక వాగ్దానాన్ని చేయాలి. ఇవన్నీ చేసి వాళ్ళకి ఒక భరోసా కల్పిస్తేనే వాళ్ళు వస్తారు. లేదంటే కూడా మనం ఏదో అనౌన్స్ చేసాము, ఫస్ట్ షెడ్యూల్ అనౌన్స్ చేసాము అంటే వాళ్ళు రాలేదనుకోండి, ముఖ్యంగా వాళ్ళ మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. సో వాళ్ళు లేకపోతే స్టార్ ఆటగాళ్ళు లేకుండా ఐపీఎల్ వెలవనిపోతుంది. సో ఆ దేశాలకు సంబంధించిన స్టార్ ఆటగాళ్ళు రాలేదనుకోండి, ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళతోటి ఏదో రకంగా ఏదో జరిగిందిరా బాబు అంటే జరిగింది అన్నట్టు నడిపించాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, జనాల్లోనూ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అట్ ది సేమ్ టైం ఎవరైతే ఈ వీటన్నిటినీ కూడా స్పాన్సర్ చేస్తున్నారో స్పాన్సర్లందరికీ నష్టం వస్తుంది. మీడియా ఇవన్నీ కూడా టెలికాస్ట్ చేసే వాళ్ళు ఎవరైతున్నారు బ్రాడ్కాస్టర్లు, వాళ్ళకి నష్టం వస్తుంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని ఐపీఎల్ కి సంబంధించిన ఓనర్స్ ఎవరైతే వాళ్ళు కనుక నిర్వాహకులు, ఐపీఎల్ నిర్వాహకులు వీళ్ళందరితో సమన్వయం చేసుకుంటే హోటల్స్ తోటి సమన్వయం చేయాలి, ఆటగాళ్ళతో సమన్వయం చేయాలి, మేనేజ్మెంట్ తోటి సమన్వయం చేయాలి, బ్రాడ్కాస్టర్ సమన్వయం చేయాలి. వీళ్ళందరితో సమన్వయం చేసి సరిగ్గా నడిపించగలిగితే వాళ్ళు వస్తారు తప్ప, లేకపోతే మాత్రం వాళ్ళు రారు. వాళ్ళు రాకపోతే మాత్రం ఐపీఎల్ ఫెయిల్ అవుతుంది. కాబట్టి ఏదో మనం అనౌన్స్ చేసాం కదా అని వాళ్ళు వస్తారని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఆ డేంజర్ కూడా ఉన్నది. కాబట్టి ఏంటంటే మొత్తం అంతా కూడా ఐపీఎల్ యొక్క ఓనర్స్ అంటే నిర్వాహకులు ప్లస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రాంచైజీ ఓనర్స్, వీళ్ళు వాళ్ళతో ఎంత బాగా మాట్లాడి కన్విన్స్ చేస్తారు, విదేశీ ఆటగాళ్ళతోటి ఎంత బాగా మాట్లాడి కన్విన్స్ చేసి వాళ్ళని ఇక్కడ తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఫ్రీ అండ్ ఫెయిర్ గా అంటే బాగా ఏం మాత్రం భయం లేకుండా ఆడే పరిస్థితులు ఇక్కడ కల్పిస్తారా అన్న దాని మీద ఐపీఎల్ సెకండ్ పేజ్ కానీ ఫస్ట్ పేజ్ పూర్తిగా సేఫ్ గా రన్ అవడం కానీ ఈ రెండు ఆధారపడి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.